అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు భవానీ కిచెన్. ఈరోజు వచ్చేసి మటన్ కీమా మట్కీల తయారీ విధానం అండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మన వీడియోలో ఈరోజు మటన్ కీమా మట్కీలను చూద్దాం. చూడండి, ఇలా బాల్స్గా మంచిగా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ముందుగా నేను 1/2 kg మటన్ కీమాని తీసుకున్నాను. చూడండి, నేను ఇప్పుడు మిక్సీలో వేస్తున్నాను. 1/2 kg కీమా మటన్ తర్వాత కొంచెం ధనియాలు 1 స్పూన్ తీసుకోవాలి. తర్వాత శనగపప్పును కొంచెం యాడ్ చేస్తున్నా, 2 స్పూన్లంతా. ఈ విధంగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇలా కీమా తినలేని వారి పిల్లలు ఈ లడ్డూల్లాగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఒక 2-3 ఎల్లిపాయలని యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ యాడ్ చేశాను. సాల్ట్ రుచికి సరిపడా తీసుకోవాలి. చూడండి, కారాన్ని యాడ్ చేస్తున్నా. ఈ విధంగా మనం యాడ్ చేసుకోవాలి. కారాన్ని కూడా కీమాకి సరిపడా వేసుకోవాలి. పెద్దవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. పిల్లల కోసం అయితే నేను లైట్గా వేస్తున్నా, కారాన్ని యాడ్ చేస్తున్నా. గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేస్తున్నా. కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తున్నా. పసుపు యాడ్ చేస్తున్నా. ఈ మటన్ కీమా మట్కీలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా మనం ట్రై చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. లడ్డూలాగా చుట్టుకుంటే మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం బరకలాగా మిక్సీ పట్టుకోవాలి. మనకు బాల్ వచ్చేలాగా. చూడండి, ఇలా బాల్స్ వచ్చేలాగా మనం చుట్టుకోవాలి ఈ కీమాని. చూడండి, ఇలా బాల్స్. నేను ఒక్కొక్క బాల్స్ని ఇలా చుట్టుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఒక 4-6 బాల్స్ని ఇలా చుట్టాను. అన్ని బాల్స్లను కూడా ఇట్లా కీమా బాల్స్ లాగా చుట్టుకోవాలి. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి ఈ విధంగా చేసి పెడితే లడ్డూల్లాగా. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం చుట్టుకున్న బాల్లని ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను 3 బాల్స్ని యాడ్ చేస్తున్నా. ఇట్లా బాల్స్ అన్నీ మనం ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ బాల్స్ అన్నిటిని మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరొకసారి మనం మరోవైపు తిప్పాలి. 2 సైడ్స్ బాగా కాలుతాయి. చూడండి, బాల్స్ అనేవి 2 సైడ్ కూడా మంచిగా కాలుతున్నాయి. చూడండి, మంచిగా పండుగా ఫ్రై అయ్యాయి బాల్స్ అనేవి. బాల్స్ అన్నీ కూడా మంచిగా పండుగా కలర్ వచ్చేలాగా మనం కాల్చుకోవాలి ఈ బాల్స్ని. చూడండి, ఇలా ఫ్రై అయినాయి మంచిగా. సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి మటన్ కీమా మట్కీలు. ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఈ బాల్స్ నేను ప్లేట్లోకి యాడ్ చేస్తున్నా. ఈ బాల్స్ అన్ని ప్లేట్లోకి యాడ్ చేస్తున్నా. చూడండి, మళ్ళీ నేను మిగతా బాల్స్ అన్నీ కూడా ఆయిల్లోకి యాడ్ చేస్తున్నా. అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇవి కూడా పండుగ అయ్యేలాగా మనం కాల్చుకోవాలి ఈ బాల్స్ని. చూడండి, పండుగ ఫ్రై అయిన ఈ బాల్స్ కూడా మళ్ళీ నేను ఇవన్నీ ప్లేట్లోకి యాడ్ చేసుకుంటున్నా. చూడండి, మటన్ కీమా మట్కీ బాల్స్ ఎంత బాగున్నాయో. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఈ విధంగా ట్రై చేస్తే చాలా బాగుంటాయి. సింపుల్ అండ్ టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ చేయండి.